ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి మేలు జరుగుతుందన్న విషయం కూడా అందరికీ తెలుసు. బట్ ప్రైవేట్ ఉద్యోగులు మెజారిటీ అయిన ప్రైవేట్ ఉద్యోగులకి దీనివల్ల ఒరిగేది ఏమైనా ఉందని చెప్పి ఆలోచిస్తే జీరో అని చెప్పాలి. బట్ పే కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి సో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ని మ్యాచ్ అయ్యే విధంగా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలంటే వాళ్ళ యొక్క సాలరీస్ ని రివైజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పే కమిషన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. సో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనా, ప్రైవేట్ ఉద్యోగుల జీవితాలు కావు అని చెప్పి చాలా మంది యొక్క అర్థవంతమైన ప్రశ్న అని చెప్పాలి. ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాల సవరణ కోసం పే కమిషన్ ని తీసుకొస్తుందో ఈ పే కమిషన్ అనే దాన్ని ప్రైవేట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ స్థాయిలో ఆ పర్సంటేజ్ లో కాకపోయినా ఎంతో కొంత పర్సంటేజ్ లో నిర్ణయించే విధంగా ప్రభుత్వాలు బాధ్యతని తీసుకోగలిగితే మాత్రమే ఈ ప్రైవేట్ బానిసల యొక్క బతుకులు మారుతుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇకపోతే ఈ పే కమిషన్ అంటే ఏంటి, దీని యొక్క లక్ష్యాలు ఏంటి, అసలు ఏ విధంగా దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు సాలరీస్ ని ఇంప్లిమెంట్ చేస్తారు, హైక్ ని ఇస్తారు, ఈ విషయాలంతా కూడా మన ఛానల్లో డీటెయిల్డ్ గా ఒక వీడియోగానే మనం చేశాము. సో ఈ షార్ట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే మీరు దయచేసి ఛానల్ కి వెళ్ళి పే కమిషన్ గురించి డీటెయిల్డ్ వీడియోని చూడండి.